మళ్ళీ రచ్చ చేసిన రాజ్ తరుణ్ భార్య ఉరఫ్ లవరు ఉరఫ్ ఎక్స్. రాజ్ తరుణ్ పేరెంట్స్ని ఇంట్లోంచి బయటికి గెంటి వేసింది అంటూ బిగ్ టీవీ వాళ్ళు ఇంటి ముందు రచ్చ చేశారు. ఆవిడ కూడా పెద్ద దుమారం రేపింది. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాం. వీళ్ళిద్దరి కేసు కోర్టులో ఉంది. దేని విషయంలో ఉంది? డివోర్స్ విషయంలో ఉంది. ఎందుకు డివోర్స్ అనుకున్నారు? వీళ్ళిద్దరూ ఎక్కడో పెళ్లి చేసుకున్నారు గుళ్ళో. రాజ్ తరుణ్, లావణ్య అనే అమ్మాయి 16 సంవత్సరాలు కలిసి ఉన్నారు. పిల్లా పిత్రే ఏమైతే లేదు. కానీ ఒక డ్రగ్స్ ఇష్యూలో రాజ్ తరుణ్ పక్కన పెట్టేశాడు. చిన్నోడా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ ఆవిడ రచ్చరచ్చ చేసింది. దానికి కొంతమంది సపోర్ట్ చేశారు రాజ్ తరుణ్కి. కట్ చేస్తే ఆ వివాదం అంతా అయిపోయింది. డ్రగ్స్, మస్తాన్ సాయి ఇదంతా అయిపోయిన తర్వాత, చిన్నోడా నువ్వంటే నాకు ఇష్టం ఉంది, నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తున్నాను, మనం విడిపోదాం, నేను నీ కాలిగోటికి కూడా సమానం కాదు, అయినా సరే నువ్వు బాగుంటే చాలు, నువ్వు మళ్ళీ సినిమాలు చేసుకోవాలి, నువ్వు బాగుంటే నేను బాగుంటా, నీ సుఖమే నే కోరుకున్నా అని చెప్పింది. సారీ కూడా చెప్పింది. కట్ చేస్తే రీసెంట్గా రాజ్ తరుణ్ ఫ్యామిలీ మెంబర్స్ 15 మెంబర్స్ ఆ ఇంటికి వెళ్ళారు. అంటే లావణ్య ఉంటున్న ఇంటికి వెళ్ళారు. వెళ్ళి అటాక్ చేసినట్టుగా లావణ్య చెప్తుంది. బిగ్ టీవీ ఛానల్కు చెప్పింది. బిగ్ టీవీ అని ఒకటి వచ్చిందిలే, సుమన్ టీవీ అమ్మ మొగుడు, అది వేరే విషయం. సో 15 మంది నా మీద అటాక్ చేశారు. రాజ్ తరుణ్ అమ్మ వచ్చింది. కేసు కోర్టులో ఉంది. ఎలా అటాక్ చేస్తారు? కోర్టు తీర్పు ఇవ్వాలి కదా. డివోర్స్ అయినా సరే, ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్ అయినా సరే కోర్టు చెప్తేనే జరుగుతుంది. సో ఎందుకు అటాక్ చేశారు అంటే ఆ ఇల్లు ఖాళీ చేయించడం కోసం. ఆ ఇల్లు రాజ్ తరుణ్ పేరు మీద ఉంది. రాజ్ తరుణ్, లావణ్య కలిసి కొనుక్కున్నారు. కలిసి కొనుక్కున్నప్పుడు 1.5 కోటి. ఇప్పుడు అది 12 కోట్లు వాల్యూ అయింది. కాబట్టి తనని పక్కన పెట్టేసినందుకు తను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకపోతే ఇలా దాడి చేస్తారా? కోర్టు ఇంకా క్లియర్ చేయలేదు కదా అంటూ లావణ్య ఇప్పుడు పంచాయతీ. ఇది జరిగింది. ఇందులో సస్పెన్షను మిస్టరీ ఏదైనా ఉందంటే రాజ్ తరుణ్ పెళ్ళి. అది కూడా లావణ్యతో గుళ్ళో పెళ్ళయింది అంటున్నాడు. కానీ పెళ్ళి అయిందని రాజ్ తరుణ్ ఒప్పుకోవట్లా. లివింగ్ రిలేషన్లో ఉన్నాను, తన పద్ధతి నాకు నచ్చలేదు, అందుకే దూరం పెడుతున్నాను, ఇది మాత్రమే చెప్తాడు. కట్ చేస్తే ఇప్పుడు ఇంకో డౌట్ కూడా ఉంది. కావాలని ఏమైనా రాజ్ తరుణ్ మీద కుట్ర చేసి ఇప్పుడు 5 మీనార్ అనే సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ టైంలో ఏదైనా రోత చేస్తే బాగుంటుంది, క్రేజ్ పడిపోతే బాగుంటుంది, బయటికి చెప్పడానికి మాత్రం చిన్నోడా నువ్వు బాగుంటే చాలు అని చెప్పి డ్రామా ఆడుతుందేమో అని కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. మొత్తానికి రాజ్ తరుణ్ పేరెంట్స్, తన బంధువులు లావణ్య మీద అటాక్ చేస్తే లావణ్య కూడా డిఫెన్షన్లో భాగంగా తోసేసింది, ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చెప్పింది. ఇది సమాచారం. థ్యాంక్ యూ.